లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లోకి పడే క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు. లక్ష ఏంటి, మీరు ఎలిజిబుల్ అయితే దాదాపు లక్షకు పైగానే ఈ అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో అయితే పడుతుంది. మరి అలాంటి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది 2024 సంవత్సరంలో రిలీజ్ చేస్తారా అని కొంతమంది కమెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. మీరు వీడియో అయితే అక్కడ స్కిప్ చేయొద్దు. మీరు వీడియో పూర్తిగా చూస్తే మాత్రమే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. కాబట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మరి కొంతమందికి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ముందుగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రబీ సీజన్కి వస్తుందా లేదంటే ఖరీఫ్ సీజన్కి వస్తుందో తెలుసుకుందాం. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది 2 సీజన్కి కూడా వస్తుంది. కాకపోతే ఖరీఫ్ సీజన్తో పోలిస్తే రబీ సీజన్కి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే అవకాశం అయితే తక్కువ. ఎందుకు అంటే రబీ సీజన్లో వర్షాలు కానివ్వండి, వరదలు కానివ్వండి పెద్దగా రాకపోవచ్చు. అంటే రబీ సీజన్లో ఆశించిన స్థాయిలో దిగుబడి అయితే ఉంటుంది కాబట్టి రబీ సీజన్కి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే అవకాశం అయితే తక్కువ. ఇక ఖరీఫ్ సీజన్కి చూసినట్లయితే ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వర్షాలు కానివ్వండి, వరదలు కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, ఇలా ఏదో ఒక రూపంలో ప్రకృతి విపత్తులు అయితే రావడం జరుగుతాయి. ఈ కారణంగా పంట దిగుబడి అయితే తగ్గుతుంది కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రబీ సీజన్తో పోలిస్తే ఖరీఫ్ సీజన్కి వచ్చే అవకాశం అయితే ఎక్కువ. 2024 సంవత్సరంలో క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుందా లేదా తెలియాలంటే ముందుగా పంట కోత ప్రయోగాల గురించి అయితే తెలియాలి. ఎందుకంటే దీని ఆధారంగా మాత్రమే క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుందా లేదా తెలుస్తుంది. ఉదాహరణకి మీ మండలం యూనిట్గా తీసుకుని మీ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ పంట కోత ప్రయోగాలు అయితే చేస్తారు. అంటే మీ గ్రామంలో ఒక 2 రైతుల యొక్క పొలాన్ని అయితే తీసుకుని, ఉదాహరణకి వరి చేను తీసుకోండి. 2 రైతుల యొక్క వరి చేలు తీసుకుని అందులో సెలెక్టెడ్ ఏరియాలో వరి కోత అయితే కోసి దిగుబడి ఎంత వచ్చిందో కాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా మీ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ కూడా వరి కోత అయితే కోసి దిగుబడి ఎంత వచ్చిందో కాలిక్యులేట్ చేసి యావరేజ్ అయితే చూసుకుంటారు. అలాగే మండలంలోని గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత అయితే దిగుబడి వచ్చిందో ఆ యావరేజ్ కూడా తీసుకుంటారు. ఒకవేళ ఆ యావరేజ్ మొత్తం కనుక ఆశించిన స్థాయి కంటే దిగుబడి తక్కువగా ఉన్నట్లయితే మీ మండలానికి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ దిగుబడి నార్మల్గా ఉన్నట్లయితే, అంటే ఆశించిన స్థాయిలో దిగుబడి ఉంటే మీ మండలంలో కనుక మీ మండలానికి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రాదు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గడిచిన సంవత్సరానికి అందిస్తారు. అంటే 2023 సంవత్సరానికి సంబంధించి అమౌంట్ అనేది 2024 సంవత్సరంలో రిలీజ్ చేస్తారు. 2023 ఖరీఫ్లో తుఫాను కారణంగా పంటలు అయితే నష్టపోయి దిగుబడి అయితే తగ్గింది. ఆ రకంగా చూస్తే 2023 ఖరీఫ్ సీజన్కి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది 2024 సంవత్సరంలో రావాలి, కానీ రాకపోవచ్చు. దానికి ఉదాహరణ మా మండలం గురించి చెప్తాను. మా మండలంలో పంట నష్టం అయితే జరిగింది. దాదాపు ప్రభుత్వం కూడా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది రిలీజ్ చేసింది. కొంతమందికి ఆ అమౌంట్ పడలేదు, అది వేరే విషయం. కానీ మా మండలంలో పంట నష్టం అయితే జరిగింది, కానీ దిగుబడి కూడా తగ్గింది. అయినా సరే మా మండలానికి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే అవకాశం అయితే తక్కువ. అది ఎందుకు అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, పంట కోత ప్రయోగాల ఆధారంగా మాత్రమే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఇస్తారని. ఆ రకంగా చూసినట్లయితే మాకు పంట కోత ప్రయోగాలు అనేవి తుఫానుకు ముందే చేశారు. అంటే ఆ టైంలో తుఫాన్ లేదు కాబట్టి దిగుబడి బాగానే రావడం జరిగింది. ఆ డేటానే ఆన్లైన్ చేశారు. ఒక 2 గ్రామాల్లో మాత్రం తుఫాన్ వచ్చిన తర్వాత పంట కోత ప్రయోగాలు చేయడం వల్ల ఆ 2 గ్రామాల్లో దిగుబడి అయితే తగ్గినట్లుగా చూపించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగింది వేరు, అధికారిక లెక్కలు వేరు. అంటే అధికారులు లెక్కలు వేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే తుఫాన్ రాలేదు, దిగుబడి బాగానే వచ్చింది. కానీ గ్రౌండ్ లెవెల్లో రైతులు కోతలు కోసేసరికి అక్కడ పంట నష్టం జరిగింది, దిగుబడి కూడా తగ్గడం జరిగింది. కానీ అధికారిక లెక్కలే ఫైనల్ కాబట్టి దిగుబడి పెరిగినట్టుగానే ఆన్లైన్లో రావడం జరుగుతుంది. ఆ రకంగా చూసినట్లయితే మండలం మొత్తం యావరేజ్ చేసుకుంటారు. ఒకవేళ గడిచిన 5 సంవత్సరాల్లో మండలంలో దిగుబడి బాగానే ఉంటే మా మండలానికి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రాదు. అంటే ఇన్పుట్ సబ్సిడీ వచ్చినంత మాత్రాన క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రావాలని రూల్ అయితే లేదు. 2024 సంవత్సరంలో క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుందా రాదో తెలియాలంటే నేను ఇక్కడ నుంచునో కూర్చునో వీడియో చేసినంత మాత్రాన అయితే తెలియదు. మీ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఏదైతే పంట కోత ప్రయోగాలు నిర్వహించారో వారు తీసుకున్న డేటా ఆధారంగా మాత్రమే ఉంటుంది. అయినా సరే నా ఛానల్లో కమెంట్ చేశారు కాబట్టి చెప్తున్నాను వినండి. 2024 సంవత్సరంలో ఖరీఫ్ సీజన్కి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా 30% మాత్రమే అవకాశం అయితే ఉంది. కాబట్టి చాలా తక్కువ మండలాల్లో మాత్రమే ఈ అమౌంట్ అనేది పడుతుంది. అది కూడా ఒకవేళ రిలీజ్ చేస్తే మ్యాక్సిమం 2024 సంవత్సరంలో క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండకపోవచ్చు. ప్రెజెంట్ ఏపీలో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగమే కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారిక సమాచారం అయితే ఇస్తుంది. అప్పుడు మనం తర్వాత వీడియోలో అఫీషియల్గా మరొక వీడియో అయితే చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.